ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైనటువంటి దేవుని వాగ్దానముల ద్వారా ప్రతిరోజు మనం ఆదరించబడుతున్నాం, బలపరచబడుతూ ఉన్నాం. కనుక మీరు ప్రతిరోజు ప్రార్థించండి, మరి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోనండి, ప్రార్థించండి. ప్రతిరోజు ఇవ్వబడుతున్న దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న వాగ్దానాన్ని ఎత్తిపట్టి మీరు ప్రార్థించడం ద్వారా ఆ యొక్క నిశ్చయతలోనికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తూ నిశ్చయంగా ప్రతి వాగ్దానాన్ని మీ జీవితాల్లో నెరవేర్చబోతున్నాడు. ఆమేన్. కనుక ప్రతిరోజు ప్రార్థించండి. మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. 122వ కీర్తన 7-8. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేనందును. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దాన పలుకుని ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ నగరులలో క్షేమముండునుగాక, మరి నీ నిమిత్తము నీ యొక్క సహవాసుల నిమిత్తము నేను నీకు క్షేమాన్ని కలగజేయుదునని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, స్వాస్థ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉండగా నీ నగరులలో క్షేమము, నీ కుటుంబంలో ఆశీర్వాదం, నీ ప్రాకారంలో నెమ్మది దేవుడి ఉదయకాలమైన ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని మనమే స్వతంత్రించుకోవాలి. శ్రేష్టమైన వాగ్దానం. యెరూషలేముని ప్రేమించే వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అది భూ సంబంధమైన యెరూషలేము అని నేను చెప్పను, కానీ పైనున్నటువంటి యెరూషలేము, పరలోకమును ప్రేమించి ప్రభు తట్టు చూస్తూ పరిగెత్తే వారికి దేవుడు నిశ్చయంగా ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఈ భౌతిక లోకంలోనూ అనుగ్రహించే దేవుడు. మన ప్రాకారాల్లో, మన కుటుంబంలో, మన బిడ్డలకి మనకును దేవుడు నిశ్చయంగా క్షేమాన్ని, కాపుదలను, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. ఎందుకు అంటే ఆయనను మనం ప్రేమిస్తూ ఉన్నాం కనుక. మరి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్న నీ జీవితంలో ఏది కొదవగా ఉండదు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నిశ్చయంగా నిన్ను సమృద్ధి చేత నింపబోతున్నాడు. ఆరోగ్య విషయంలో, ఆర్థిక విషయంలో, ఆత్మీయ జీవితంలో, మరి కుటుంబ విషయంలో, గర్భఫలం, ఉద్యోగం, ప్రతి పనుల్లోనూ, ప్రయత్నములలోనూ, ప్రతి కోణంలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు క్షేమాన్ని కలగజేయబోతున్నాడు. ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు, నీ నగరుల్లో నీకు క్షేమము కలుగునుగాక, నీ నిమిత్తము నా సహవాసుల నిమిత్తం నేను నీకు క్షేమాన్ని కలగజేసేదనని. కాబట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం. ప్రతి కోణంలో, నీ వివాహంలో, పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో ఇక నీకు క్షేమం కలుగునుగాక అని ప్రభు ప్రకటించున్నాడు. ఆమె నన్ను రిసీవ్ చేసుకో. ఈ వాగ్దాన ప్రకటన ద్వారా దేవుడు తన యొక్క కృపను మనపై అనుగ్రహిస్తూ చూపిస్తూ ఉంటుండగా నీ జీవితంలో సంపూర్ణ క్షేమము ఇక నీవు పొందుకుందుగాక. ఆమేన్. మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైనటువంటి వాగ్దానం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. మా నగరములలో ప్రభా నెమ్మదిని, క్షేమాన్ని, మా ప్రాకారములలో ప్రభా మాకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు. మా నిమిత్తం ప్రభా, సహవాసుల నిమిత్తం మాకు క్షేమము కలుగునుగాక అని ప్రకటింపచేసి ఉన్న దేవుడో తండ్రి, నిశ్చయంగా ప్రభా నీవు అనుగ్రహించిన ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లోనూ నెరవేరునుగాక. వారి ప్రాకారాల్లో తండ్రి, వారి నగరములలో ప్రభా ఇదిగో క్షేమము, నెమ్మది, కాపుదల యేసు నామంలో నీ బిడ్డలందరికీ కలుగును గాక. ఎవరెవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ప్రతి వారిని దర్శించండి అయ్యా. మా దేశంలోను, మా ప్రాకారాల్లోను, మా రాష్ట్రములలోను, మా నగరములలోను ఇది మొదలుకొని ఇక నెమ్మది, క్షేమం యేసు నామములో విస్తరించును గాక. నిన్ను ప్రేమిస్తూ ప్రభా నీ బిడ్డలు కొనసాగుతుంటుండగా ప్రతి వారి అక్కర అవసరతను మీరే తీర్చమని, బలమైనటువంటి ఆశీర్వాదం ప్రభా ఆత్మ సంబంధంగా ప్రతి వారు వర్ధిల్లుతూ అన్ని విషయాల్లో వర్ధిల్లే దీవెన కృప మీ బిడ్డలకు అనుగ్రహించమని, ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఈ వాగ్దానం వారందరి జీవితంలో స్వతంత్రింప చేయండి, మీరే నెరవేర్చండి. నెమ్మది, క్షేమం వారందరికీ నిత్యము తోడైండునుగాక. ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మరి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ప్రతి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీరు తెలియపరుస్తున్న ప్రార్థన అవసరతలన్నిటి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.